అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను పోయినక్క. ఇవాళ మీరందరూ రాముని పూజ చేసిరంటే, అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందంటే, మీ ఇంటికి అక్షింతలు వచ్చినాయంటే మేము వేణమక్క ఆడికి. మేము చచ్చిపోతాను తెలుసుకోవడం వేణక్కాడికి. ఆడ ఉన్న పాత కట్టడం కూర్చినక్క నేను చచ్చిపోతాను తెలుసు కూడా మీ అందరికి రాముడి గుడి కట్టాలని చెప్పి, మీ అందరికి ప్రాణాపతిత కార్యక్రమం కళ్ళారా చూపెట్టాలని చెప్పి నేను చచ్చిపోతాను తెలిసి అయోధ్యకు పోయి అక్కడున్న కట్టడాన్ని కూల్చేసిన వ్యక్తి మీ బండి సంజయక్క. కేసీఆర్ కొడుకు వెంట కాంగ్రెస్ వాళ్ళు వెంటక్క అయోధ్య కోసం, రాముడి కోసం చచ్చిపోదాం అనుకున్నాం మేము. ఏ కాంగ్రెస్ వాడు చచ్చిపోదాం అనుకున్నాక, ఏ బీఆర్ఎస్ వాడు చచ్చిపోదాం అనుకున్నాక. ఇలా 100 మంది చచ్చిపోయారక్క మా కార్యకర్తలు. ములాసి కాల్చి చంపిండక్క మా కార్యకర్తలను. 6 నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళాక రాముడి గుడి కట్టడానికి. మీరందరూ అనుకుంటారు ప్రశాంతంగా రాముడి గుడి కట్టినాం, రాముని పూజ చేసినాం, అక్షింతలు వచ్చినాయని మీరు అందరూ అనుకుంటారక్క. కానీ ఆ రాముడి గుడి కట్టడానికి వెనుక మా కార్యకర్తలు చచ్చిపోయారక్క. నేను చచ్చిపోయేటప్పుడు బతికి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాక నేను ఇలా ఈ మాట్లాడే కేసీఆర్ కొడుకు చెప్పాలి. అది దేవుని నమ్మడా కేసీఆర్ కొడుకు, దేవుని నమ్మని నాస్తికుడు ఇలా రాముడి గురించి మాట్లాడతాడు.